తెలంగాణ సెక్రటేరియట్ ఖాళీకి ప్రభుత్వం డెడ్లైన్ పెట్టింది. 10 రోజుల్లోగా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, సర్కారు ఆదేశాల్లో ఏ వివరాలు చెప్పింది, ఏ విషయాలు చెప్పింది? ఈరోజు ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ శాఖల కార్యదర్శితో భేటీ అయ్యారు. బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలతో చర్చించినటువంటి నేపథ్యంలో 10 రోజుల్లో ఈ యొక్క సెక్రటేరియట్ను ఖాళీ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఓవరాల్గా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సిఎస్ అధికారులకి వివిధ శాఖల కార్యదర్శులకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 10 రోజుల్లోపు ఆ కార్యాలయాల్ని ఇక్కడ వేరే కార్యాలయాలకు తరలించాలన్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయాలు ఎక్కడెక్కడైతే మనం ఏర్పాటు చేయడం జరిగిందో అక్కడ వెళ్ళి చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం. అంతేకాకుండా 9 మంది ఐఏఎస్ అధికారులకి ఈ యొక్క సెక్రటేరియట్ తరలించేటువంటి బాధ్యతలను అప్పగించడం జరిగింది. దాంట్లో ఎంజీ గోపాల్, ఆదర్ సిన్హా, అశోక్ కుమార్, వికాస్ రాజ్, మీనా, రాజేశ్వర్ తివారీ, సునీల్ శర్మ, శాలిని మిశ్రా ఈ యొక్క అధికారులకి ఏదైతే ఈ సెక్రటేరియట్ను తరలించేటువంటి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ కానీ ఆదర్ సిన్హా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి 5 లేదా 6 శాఖలని షిఫ్ట్ చేసేటువంటి బాధ్యతలు. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఎంజీ గోపాల్కి 5 శాఖల్ని షిఫ్ట్ చేసే బాధ్యత అప్పచెప్పడం జరిగింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రజారణ కార్యదర్శులు కొనసాగుతున్నటువంటి ఎంజీ గోపాల్కి ఏదైతే మున్సిపల్ శాఖతో పాటు మరొక 4 శాఖల్ని మార్కెటింగ్, వ్యవసాయము, ఇండస్ట్రీస్ ఇలాంటి శాఖలను కూడా అప్పగించడం జరిగింది. దీంతో పాటు మిగతా అధికారులకు వికాస్ రాజ్కి సంబంధించి అటవీ శాఖ, అదేవిధంగా ఈ ఎనిమల్ హస్బెండరీని కూడా అప్పచెప్పడం జరిగింది. రాజేశ్వర్ తివారికి ఆరోగ్య శాఖతో పాటు దాని రిలేటెడ్గా ఉన్నటువంటి మరొక విద్యాశాఖను కూడా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. సునీల్ శర్మకి R&B, ట్రాన్స్పోర్ట్ విభాగాలని ఇక్కడి నుంచి తరలించేటువంటి బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా ఆదర్ సిన్హాకి GADతో పాటు మిగతా విభాగాలను, హోంశాఖ యొక్క విభాగాలను తరలించేటువంటి బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. మీనాకి రెవెన్యూతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కార్యాలయాలని ఇక్కడి నుంచి తరలించేటువంటి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మొత్తం ఈ 9 మంది ఐఏఎస్ అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ దాదాపు 32 విభాగాలు ఉంటాయి. ఈ 32 విభాగాలని తరలించేటువంటి బాధ్యతలను వారికి అప్పగించారు. 10 రోజుల్లోపు యొక్క సెక్రటేరియట్ని ఖాళీ చేయాలని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలని సిఎస్ ఈరోజు ఆయా శాఖల కార్యదర్శులకి ఇచ్చినటువంటి నేపథ్యం. ఇప్పటికే కొన్ని శాఖలకు సంబంధించి మున్సిపల్ కానీ, IT కానీ, ఇండస్ట్రీస్ కానీ, మిగతా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఆయా శాఖల సెక్రటరీలు ఇప్పటికే వాళ్ళ యొక్క డిప్యూటీ సెక్రటరీలకి, అసిస్టెంట్ సెక్రటరీలకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఎక్కడైతే HOD కార్యాలయాల్లో ఏవైతే భాగం ఉంటుంది ఆ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి మన యొక్క విభాగాలను తరలించేందుకు అనేటువంటి విషయాలు ఆదేశాలు జారీ చేశారు. ఈ జారీ చేసినటువంటి నేపథ్యంలో కొద్దిమంది అధికారులు తాము ఎక్కడైతే కొత్తగా షిఫ్ట్ కాబోతున్నామో ఆ షిఫ్ట్ అవుతున్నటువంటి కార్యాలయాలకు వెళ్ళి చూసొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అందరి సెక్రటరీలకు ఏదైతే సీఎంఓని మొత్తం కూడా BRK భవన్కి తరలించాలని చెప్పినటువంటి నేపథ్యంలో BRK భవన్లో ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శికి కూడా ఒక కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు మున్సిపల్కి సంబంధించి DTCP కార్యాలయంలో 1వ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్, 5th ఫ్లోర్లను అక్కడ తీసుకుంటారు. అరణ్య భవనం, ఎర్రమంజిలో ఉన్నటువంటి ENC, R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్ సంబంధించినటువంటి కార్యాలయాలు, అరణ్య భవన్ సంబంధించినటువంటి అటవీ శాఖ కార్యాలయం, ఉర్దుగల్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కార్యాలయాల్లో కూడా ఆయా శాఖలను తరలించబోతున్నారు. దీనికి సంబంధించి అధికారులు అక్కడికి వెళ్ళి చూసుకొని వస్తున్నాడు వరప్రసాద్.